యుద్ధానికి బయలుదేరారంట. వినండి, నేను మళ్ళీ అడుగుతా రాజుల పేర్లు మళ్ళీ చెప్తున్నా. యెహోరాము రాజు, యెహోషాపాతు రాజు, ఎదోము రాజు. ముగ్గురు రాజులంట ఒక యుద్ధానికి బయలుదేరారంట. ఎవరి మీదకి యుద్ధానికి బయలుదేరారంటే మోయాబీయుల మీదకి యుద్ధానికి బయలుదేరారు. ఈ ముగ్గురు కూడా ఎదోము అరణ్యము గుండా వెళ్తున్నారట, కొన్ని లక్షల మంది సైన్యాన్ని తీసుకొని. ఎంతమంది అండి? బయట ఉన్నవారు చెప్పండి, సైన్యం ఎంతమంది నాన్న? కొన్ని లక్షల మంది సైన్యాన్ని తీసుకొని బయలుదేరుతున్నారంట. బయలుదేరి వెళ్తున్నారు. ఏ అరణ్యము గుండా వెళ్తున్నారంటే ఎదోము అరణ్యము గుండా. నేను మళ్ళీ నిన్ను అడుగుతా, గుర్తుపెట్టుకో. ఎదోము అరణ్యము గుండా వాళ్ళు వెళ్తున్నారు. ముగ్గురు బయలుదేరారు. నా వైపు చూడండి. ఇక మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక అదే పని చదువుతూనే ఉండండి. ఇక అదే కదా ప్రభు కోరుకుంటున్నాడు. ముగ్గురు రాజులు, వెనకతలు లక్షల మంది సైన్యం. ఎవరి మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు? గట్టి చెప్పినానా? వాళ్ళ చెవులు కర్ణ పేరు పగిలిపోవాలి. చెప్పు. మోయాబీయుల మీదకి, మోయాబు రాజును జయించడానికి వారు వెళ్తున్నారంట. ఏ అరణ్యము గుండా వెళ్తున్నారంట? ఎదోము అరణ్యము గుండా వారు వెళ్తున్నారంట. వెళ్తుంటేనంట అరణ్యంలోనంట ఎవరు చంపట్లేదంటండి. ఎవరు చంపట్లేదంట. ఎన్ని లక్షల మంది సైన్యం? కొన్ని లక్షల మంది సైన్యం. ఎవరు చంపట్లా. కత్తి లేదు, ఖడ్గం లేదు, ఏమీ లేదు. లక్షల సైన్యం చచ్చిపోతున్నారంట. టప్ప 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 ఎగిరిపోతున్నారంట. గాడిదలు చచ్చిపోతాయంట, ఒంటలు చచ్చిపోతాయంట. అరే ఎలా చచ్చిపోతాయి అనే ఆలోచన మీకు రాలేదా? వచ్చిందా? ఎలా చచ్చిపోతుందో తెలుసా? వాళ్ళకి నీళ్లు లేక చచ్చిపోతున్నారంట. ఎలా చచ్చిపోతున్నారంట? నీళ్లు లేక చచ్చిపోతున్నారంట. నీళ్లు లేవు, అయోమయమైపోతున్నారు. జనం చచ్చిపోతున్నారు, సైన్యం చచ్చిపోతుంది, ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితి. అప్పుడు ఆ రాజులు ముగ్గురు ఆలోచన చేశారంట, ఎట్లా మన సైన్యం అంతా అసలు యుద్ధమే చేయలేదు, ఈ లోపు చచ్చిపోతున్నారు ఎట్లా అని చెప్పి వారు బాధపడుతూ ఉండగానంట యెహోషాపాతు రాజుకు ఒక ఆలోచన వచ్చిందట. ఇక్కడ ఎవరైనా దేవుని చేత పిలువబడి, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి సేవకుడు, నిజమైన ఇశ్రాయేలు యొక్క సింహము వంటి సేవకుడు ఎవరైనా ఉన్నారా అనే ఆలోచన యెహోషాపాతు రాజుకు వచ్చిందట. అక్కడ ఎంక్వైరీ చేశారట, ఇక్కడ ఎవరైనా పెద్ద మంచి ప్రవక్త ఎవరైనా ఉన్నారా, దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి ప్రవక్త ఎవరైనా ఉన్నారా అని విచారణ చేస్తే ఎలీషా ఆ ప్రాంతములో ఉన్నాడనే సంగతి ఆ ముగ్గురు రాజులకు తెలిసిందట. ఆ ముగ్గురు రాజులకు తెలిసి వెళ్ళి వాళ్ళు అడిగారు, ప్రవక్తని అడిగారు, అయ్యా మేము మోయాబు రాజు మీదకి మేము యుద్ధానికి వెళుతూ ఉన్నాము, నాకు జయం కావాలి, నీళ్లు లేవు నాయనా అని అంటే ఎలీషా ప్రవక్త ప్రార్థన చేశాడంట. ఇచ్చుడు నావ ఇచ్చుడు ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసి మరి ప్రవచనం చెప్పాలి కదా,